హైదరాబాద్ ప్రజల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయనే కన్నా హైడ్రాతో బుల్డోజర్లు పరిగెడుతున్నాయి అనడం సమంజసమేమో అన్నట్టుగా హైదరాబాద్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎప్పుడు ఏ బుల్డోజర్ తమ ఇంటి మీదకు వస్తుందో అన్న భయం గుప్పెట్లో నిద్రలేస్తున్నారు హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల ప్రజలు. ఇప్పటికే మాదాపూర్, అమీన్పూర్, దుండిగల్ ప్రాంతాల సరస్సుల్లోని ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసింది హైడ్రా. అయితే హైడ్రా దూకుడుతో ప్రకృతి ప్రేమికులు ప్రభుత్వానికి మద్దతు పలుకుతుంటే హైడ్రా చర్యలతో తమ జీవితాలు రోడ్డున పడుతున్నాయంటూ విలపిస్తున్నారు సాధారణ మధ్యతరగతి ప్రజలు. తాము చేయని తప్పుకి, తమకు సంబంధం లేని నేరానికి ప్రభుత్వం తమను శిక్షిస్తుందనే భావనకు వచ్చేశాయి మధ్యతరగతి కుటుంబాలు. ప్రభుత్వానికి కట్టాల్సిన అన్ని ట్యాక్స్లు చెల్లించి, ఆస్తి పన్నులు కడుతూ, బ్యాంక్ అప్రూవల్స్ తో లోన్స్ తీసుకొని రిజిస్టర్ చేసుకున్న మా ఆస్తులను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చడం అన్యాయం అంటూ రోడ్డెక్కారు సున్నం చెరువు ప్రాంతాల ప్రజలు. ప్రభుత్వం మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలను మొదలు పెడుతున్నారంటూ ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు అనుమతులించిన అధికారులను, కరెంటు, వాటర్ సప్లై చేసిన వ్యవస్థలను వదిలిపెట్టి మాలాంటి సామాన్యుల మీద మీ ప్రభుత్వ జులుం అంటూ హైడ్రా అధికారులతో వాదనకు దిగుతున్నారు స్థానికులు. అయితే వారి వాదనలో కూడా న్యాయం లేకపోలేదు. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన అనుమతులతోనే ఈ ఇళ్ల నిర్మాణాలకు పునాది పడింది. అయితే అప్పుడు కాసులకు ఆశపడి సంతకాలు చేసి నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధికారులు ఇప్పుడు సేఫ్ జోన్లో ఉంటూ బాధితులను బఫర్ జోన్లో పడేశారు. జీవితాంతం కష్టపడి రూపాయి కూడబెట్టుకున్న సొమ్ముతో నిర్మించుకున్న నిర్మాణాలు కళ్ళ ముందే కూలిపోతుంటే కడుపు మంటతో ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు బాధితులు. అయితే ఈ హైడ్రా నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అని ఆలోచించే ముందు అసలు ఇటువంటి ప్రాంతాలలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపైన కూడా రేవంత్ ఇంతే కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోగలిగితే ఇక భవిష్యత్తులో హైడ్రా వంటి వ్యవస్థలతో అవసరం రాకపోవచ్చు. అలాగే ఇలా ఎన్ని కుటుంబాలు తమ సర్వస్వం కోల్పోయామనే బాధలో రోడ్డుపైన పడే పరిస్థితులు చూడకపోవచ్చు. అయితే ఈ కూల్చివేతల పట్ల మధ్యతరగతి ప్రజలలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతతో హైడ్రా కూడా కాస్త వెనక్కి తగ్గినట్టే ఉంది. ఇప్పటికే నివాస ప్రాంతాలుగా మారిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయదంటూ ప్రకటించారు హైడ్రా చీఫ్ రంగనాథ్. ఈ ప్రకటనతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఆయా ప్రాంతాల ప్రజలు. అయితే ఇక భవిష్యత్తులో హైదరాబాద్లో ఎవరైనా స్థలం లేదా ఆస్తి లాంటి భవనాలు కొనుగోలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, ఆ తర్వాత జరిగే పరిణామాలతో బాధపడితే లాభం లేదని హెచ్చరించారు రంగనాథ్. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యులెవరు అనేది ఒకసారి పరిశీలిస్తే ఒక ప్రభుత్వంలో సక్రమమైనది మరో ప్రభుత్వమో అక్రమ ఎలా అవుతుంది? ఒక అధికారి చట్టబద్ధమనే సంతకం పెట్టాక మరో అధికారి దానిని చట్ట వ్యతిరేకమండంలో ఆ నేరం ఎవరిది? ఈ కూల్చివేతలకు ఎవరిని నిందించాలి? చూసి చూడకుండా చేతులు దులుపుకున్న గత పాలకుల నిర్లక్ష్యం అనాలా? లంచాలకు అలవాటు పడిన వ్యవస్థలదా? ఇవి ప్రభుత్వాల, అధికారుల తప్పిదాలు కాదా? ఏ నేరానికి వారు శిక్షార్హులు కారా? హైడ్రాతో రేవంత్ సర్కార్ తెలియక తప్పు చేసిన వారిని శిక్షించడం కాదు, తప్పు అని తెలిసి అనుమతులించిన వారిపై చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉన్నట్లు అవుతుంది. ఇటువంటి నిర్ణయాలతో ప్రభుత్వాలు ప్రజల ముందుకెళ్తే ఖచ్చితంగా వారి దగ్గర నుండి ప్రభుత్వాలకు సానుకూల స్పందన వస్తుంది. అలా కాకుండా బాధితులనే దోషులుగా చిత్రీకరిస్తే అసలు నేరస్తులు మళ్లీ బల్ల కింద చేతులు పెట్టి మధ్యతరగతి బతుకులను కూలుస్తూనే ఉంటారు. ఒక తప్పుని సరిదిద్దేటప్పుడు ప్రభుత్వాలు దాని పునాది నుండి సవరణలు మొదలు పెడితే హైడ్రా లాంటి వ్యవస్థకు సమాధి కట్టినట్టే. అయితే ఈ హైడ్రా చర్యలతో ప్రభుత్వానికి దక్కేదేమిటి, ప్రజలకు పోయేదేమిటి అనేది తెలియాలంటే హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఆగాల్సిందే. వాటి ఫలితాలతో హైడ్రా ఫలితాలు బయటపడతాయి. హైడ్రా నిర్ణయంతో హైదరాబాద్లో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెడతారా లేక కూలుస్తారా అన్న విషయం రానున్న రోజుల్లో తేలిపోతుంది.